నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజ్ గారు. రియల్ ఎస్టేట్ ని కెరీర్ ఆపర్చునిటీగా చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది గతంలో మీరు చెప్పినటువంటి వీడియోకి ఒక మంచి రెస్పాన్స్, పాజిటివ్ కామెంట్స్ రావడం జరిగింది. అయితే కొంతమంది పార్ట్ 2లో అంటే 100%లో 80% మాత్రం 100% సక్సెస్ అవుతారు అందులోనే, అండ్ మిగతా 10% వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొఫెషన్లో కొంతమంది విని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి మిగతా 10% ఏం చేస్తారు అని అంటే దాని పార్ట్ 2లో చెప్తారని చెప్పేసి సో మిగతా 10% ఏం చేస్తారండి కెరీర్ ఆపర్చునిటీగా కాకుండా అసలు ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారు? మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. ఇప్పుడు మనం ఈ రియల్ ఎస్టేట్ క్లాస్లో 5 days ఆన్లైన్, 1 day ఆఫ్లైన్, 1 day సైట్ విజిట్ ఇవన్నీ అయిన తర్వాత అందరూ సక్సెస్ అవుతారా? కారు కదా, ఎందుకంటే తెలుసుకోవడానికి వస్తారు. కానీ దీంట్లో సక్సెస్ కావాలంటే స్కిల్స్ పెరగాలి. చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను ఫస్ట్ వీడియోలో, 80% ఏదో ఎంతో కొంత డబ్బు సంపాదిస్తుంటారు, 10% కనపడకుండా వెళ్ళిపోతారు, 10% మాత్రం ఏం చేస్తారో సెకండ్ వీడియోలో చెప్తాను. ఈ 10% ఏం చేస్తారంటే దే వాంటెడ్ టు స్టార్ట్ సమ్ దేర్ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎలా చేస్తారు? ఒకటోది వాళ్ళే వెంచర్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ను ఫార్మర్స్ దగ్గర కొని దాన్ని కన్వర్షన్ చేసి అమ్ముతూ ఉంటారు. వీళ్ళే తయారు చేసి వెంచర్స్ వేసే వాళ్ళకు అమ్ముతూ ఉంటారు. చూడండి, చాలా బ్యూటిఫుల్. అది ఎకరాలు ఎకరాలు అమ్మిస్తారు. 50 ఎకరాలు ఇక్కడ మాట్లాడతాడు, 50 ఎకరాలు తీసుకెళ్ళి వాళ్ళకి అమ్మేస్తారు. ఎవరికి? వెంచర్ వాళ్ళకు, వేసే వాళ్ళకు. ఎంత స్మార్ట్ వర్క్ అండి అది. 100 ఎకరాలు అమ్మేస్తారు. 100 కాదు, 200 ఎకరాలు, 500 ఎకరాలు కొనే పెద్ద పెద్ద వెంచర్ స్పెషలిస్టులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ల్యాండ్ కావాలి, ల్యాండ్ పూలింగ్ కావాలి. ల్యాండ్ పూలింగ్ చేయడం ఇది చాలా ఈజీ కదా, దాంట్లో కొంతమంది వెళ్తారు. ఓకే, అదే రకంగా అపార్ట్మెంట్ ఉందనుకోండి, పెద్ద బిల్డింగ్, ఇప్పుడు 30 floor 40 floor వచ్చింది, వాళ్ళు కడతా ఉంటారు. వాళ్ళకి అమ్మడానికి కావాల్సిన మనుషులు కావాలి, అమ్మడానికి కావాల్సిన వస్తువులు కావాలి, అమ్మడానికి కట్టడానికి అమ్మడానికి కావాల్సినవి ఎన్నో విషయాలు కావాలి. వీళ్ళు ఏం చేస్తారు? బ్రిక్ సప్లై, సిమెంట్ సప్లై, ఎందుకంటే ఆ లైన్లో వెళ్ళిపోయారు కదా, అక్కడ ఏం డిమాండ్ ఉంది, అలాంటివి ఎంచుకుంటారు. ఇసుక సప్లై కోట్లు సంపాదించారు. ఓకే, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది దాంట్లో రంగంలో వెళ్ళడం వల్ల. ఓకే, పాలీ ఫార్మింగ్ అని కొత్తగా వచ్చింది. పాలీ ఫార్మింగ్ అంటే ఏంది? అగ్రికల్చర్లో తక్కువ ల్యాండ్లో ఎక్కువ పంటలు పండించేది. దాంట్లో కూడా ఒక పెద్దది ప్లాస్టిక్ చూశారని కూడా మీరు కొన్ని అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఒక 2 acres, 3 acres, 10 acres, 20 acres, 100 acres కూడా ఇస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ కూరగాయలు పండించడము, ఫ్లవర్స్, రకరకాలుగా దాంట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీకు రకరకాల రంగాలు మీకు ఐడియా వస్తుంది. స్టార్టింగ్ రాకపోవచ్చు, ఎండింగ్లో వస్తుంది మీకు, ఆరు మధ్యలో వస్తుంది. ఇదంతా ఏదొద్దనుకోండి, మీరు ఏం చేయొచ్చు? సింపుల్ చెప్తాను, స్కిల్స్ పెంచుకోండి. స్కిల్స్ అంటే ఏంటండి? నైపుణ్యం. నైపుణ్యం అంటే ఏంది? ఎలా మాట్లాడాలి, ఎలా మీ లక్ష్య నిర్ధారణ, గోల్స్ ఎలా పెట్టుకోవాలి, మీ సమయ పాలన, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎలా చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మీరు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, మీ ఇల్లును దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మానవతా సంబంధాలు అంటే రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సింపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, ఫేస్బుక్ని ఎలా వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడుకోవచ్చు, యూట్యూబ్ని ఎలా వాడుకోవచ్చు, ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇంకో ప్రోగ్రామ్ ఉందండి, దాంట్లో కూడా చేయొచ్చు మీరు. దాంట్లో ఏముంటుందండి, మీకు ఇంతవరకు రియల్ ఎస్టేట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా, దానికి అడ్వాన్స్ కోర్స్ ఇది. అడ్వాన్స్లో ఏముంటుంది? రియల్ ఎస్టేట్ కాకుండా మీ జీవితంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా సెట్ చేయడానికి, ఒక సెట్ కావడానికి, మీ లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక అద్భుతమైన స్కిల్స్ అని టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఏంది? కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటారు మీరు. అంటే ఏంది? హౌ కాన్ఫ్లిక్ట్స్ అరైజెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. ఇలాంటి నేర్చుకోవడమే కాకుండా ఒక 20 రోజులు 25 రోజులు ఆన్లైన్ నేర్చుకొని ఒక 2 days ఒక స్టార్ హోటల్లో కలుస్తాం. ఎస్, మార్నింగ్ 9 నుంచి నైట్ మిడ్ నైట్ కాదనుకోండి 11:30, 12 వరకు ఫస్ట్ డే క్లాస్ ఉంటుంది. నేను నా బృందం చక్కని క్లాస్ తీసుకుంటాం. సెకండ్ డే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఉంటుంది. ఈ 2 days తర్వాత అప్పుడు మీరు వెళ్ళి రకరకాల కంపెనీలో, రకరకాల ఏరియాలో ఎలా క్లాసులు ఇవ్వాలో మేము మీకు ఒక మాన్యువల్ ఇస్తామండి. ఎవరు మాన్యువల్ ఇవ్వరు, నేను ఒక మాన్యువల్ ఇస్తాను, అన్ని సాఫ్ట్ స్కిల్స్ మాన్యువల్ ఇస్తాను. ఆ మాన్యువల్ తీసుకెళ్ళి మీరు, మాన్యువల్లో అన్నీ ఉంటుందండి, హౌ టు టాక్, హౌ టు స్పీక్ నుంచి మొదలు పెడితే రకరకాల టాపిక్స్ ఉంటుంది. మాన్యువల్లో మీకు ఇస్తాను, మీకు సర్టిఫైడ్ బ్యాడ్జ్ ఇస్తాను, సర్టిఫికేట్ బ్యాడ్జ్. ఓకే, అప్పుడు మీరు ఒక బ్రాండ్తో బయటకు వెళ్ళొచ్చు. మిత్రమా, ఒక విషయం చెప్తున్నా వినండి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయినా కాకుండా, దేంట్లో అయినా కాకుండా మాటలు నేర్చుకుంటే ఎక్కడైనా సక్సెస్ కావచ్చు. ఎంత డిమాండ్ ఉందని స్కిల్స్. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడచ్చు. యూట్యూబ్లో మీరు ఓన్ ఛానల్ పెట్టుకొని పైకి రావచ్చు, అది కూడా నేర్పిస్తాం మీకు మేము. మీ ఓన్ చేయాలి మీకు. ఓకే,
లేదా స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఎన్ని ఆర్గనైజేషన్లో డిమాండ్ ఉంది సార్. ట్రైనింగ్ అనేది విపరీతమైన డిమాండ్ ఉంది. కార్పొరేట్స్ పెద్ద పెద్ద కంపెనీలో అన్నింటిలో మీరు ట్రైనర్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, దాన్ని మీకు దారి చూపిస్తాను, చేపట్టుకొని అనిపించాను నేను, దారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమిటంటే ఒక టోటల్ పర్సనల్ డెవలప్మెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారుతావు బాస్. నువ్వు మారడం వల్ల ఏమవుతుంది, మీ ఇల్లు మారుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ అవుతావు, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు నెంబర్ 1 ఉంటావు, ఎక్కడికి వెళ్తే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. అప్పుడు లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుందండి. అందుకోసమే ఇటువంటి కోర్స్ కూడా మీ ముందు తీసుకొస్తున్నాను, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. బా 1 వీక్ కోర్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అందులో ఖచ్చితంగా మిగతా 10% పీపుల్కి కెరీర్ ఆపర్చునిటీస్ బయట ఇంకా వేరే రకంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీ టీంతో అసోసియేట్ అయితే. ఓకే, ఎవరన్నా సక్సెస్ కావచ్చు అండి దీంట్లో. కాకుండా అంటే దాంట్లో మేము ఇచ్చిన అసైన్మెంట్ చేయాలి, టాస్క్లు తీసుకోవాలి. నేను చెప్తే తెలుసా, రోడ్డు పైకి వెళ్ళి పరిచయం లేని మనిషిని పరిచయం చేసుకున్నామంటారు. అదేంటి సార్ అనొద్దు, వెళ్ళాలి, పరిచయం చేసుకురావాలి. అప్పుడు ఏమైందండి అంటే దట్ పర్సన్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ మిరాకిల్ చేయొచ్చు. ఇతను విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలో పెడతాం, షేక్ హ్యాండ్ ఎలా నేర్పిస్తాం, ఎలా భోజనం చేయాలో కూడా నేర్పిస్తాం. ఎటికెట్ సెంటర్, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎలాంటి షూస్ వేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఏ ప్రాపర్ ట్రైనింగ్. నేను నేర్చుకున్న 35 ఏళ్ళ ట్రైనింగ్ దారపోస్తాను, నేర్పించేస్తాను నేను, నా టీం. సో చాలా మందికి అంటే లీడ్ క్లోజింగ్ వాటికి సంబంధించిన కొంత భయం ఉంటుంది. అవును, క్లాస్లో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఎటువంటి సలహాలు, సూచనలు కానివ్వండి, లేదంటే ట్రైనింగ్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుందంటారు? ఏమండి, ఇదంతా కూడా మనిషి యొక్క మనస్తత్వంతోనే డీల్ చేసేది. ఆ మనస్తత్వాన్ని తగ్గట్టుగా నీ మనస్తత్వం మార్చుకుంటే ఇద్దరు ఒకటి అయిపోతే సేల్స్ క్లోజ్ అయిపోతుంది అంతే. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. షూర్ సార్. ఒక సేల్స్ ఫీల్డ్లో మనకు తెలిసిన అతనే వెళ్ళి రిజెక్ట్ అయిపోయాడు. ఈ వాంటెడ్ టు పర్చేస్ 60 lakhs ఇన్వెస్ట్ చేస్తాను నేను, 60 లక్షలు. వెళ్ళాడు, పరిగెత్తుకొని వచ్చాడండి. కారణం ఏంటంటే ఆ రోజు ఆయన డ్రెస్సింగ్ బాగాలేదు, లాంగ్వేజ్ బాగాలేదు. లాంగ్వేజ్ బాగాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక భాష వచ్చండి, ఈయనకు వేరే భాష వచ్చు, ఆ భాష ఈయనకు రాదు. ఎందుకంటే చెప్తాను, హిందీ అండి. ఆయన ఈజ్ ఏ హిందీ పర్సన్, హిందీ అతను ఎక్స్ సర్వీస్ मैन, ऑफिसर का रिटायर्ड. और उनको हिंदी में बात करना चाहिए. अपने आदमी की हिंदी नहीं आता, మాకు తెలిసి ఆయనకి హిందీ రాదు. వెళ్ళొచ్చారు, తో హిందీ బాత్ కర్తా క్యా నై ఆతే సబ్ గెట్ అవుట్ అన్నాడు, జావ్ అన్నాడు, ఆ బార్ జావ్ అన్నాడు. సో అతనికి నేనేం చెప్పానంటే, అతనికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాస్ హిందీ రాకుంటే హిందీ వచ్చే వాళ్ళని తీసుకెళ్ళు, కానీ హిందీ రాదని ఎందుకు సేల్స్ వదులుకుంటావు సార్? మళ్ళీ అక్కడికి వెళ్ళాలని భయం అవుతుంది సార్ అని. భయం అయితే ఏమైతే మ్యాక్సిమం 2 దెబ్బలు కొడతాడేమో, కొట్టడు కదా, కొట్టరెవరు, దానికి ప్రిపేర్ అయిపో, దేనికి దెబ్బలకు ప్రిపేర్ అయిపో. దెబ్బలు ఏంటి సార్ అంటే అంత ప్రిపేర్ అయిపో, కొట్టలేదు కదా, వెళ్ళిపోమన్నాడు అంతే కదా, వెళ్ళిపోమన్నాడు అంతే కదా. వెళ్తాన్నాడు, మళ్ళీ వెళ్ళాడండి. మళ్ళీ వెళ్ళి, సాబ్ మై హిందీ మే నై బోల్ సకా, మై హిందీ మే బాత్ కర్నే వాళ్ళకు లేక ఆయా. ఇది నేర్పించిన 10 సార్లు. ఓకే, వెళ్ళాడు, సాబ్ నమస్కార్, మై హిందీ మే నై బోల్ సకా సాబ్, మై హిందీ బాత్ కర్నే వాళ్ళకు లేక ఆయా సాబ్, నెక్స్ట్ టైం మై అచ్చా హిందీ సిక్కే ఆవుంగా సాబ్ అన్నాడు. టీకే అందరూ అన్నాడు. అంటే ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో మనుషుల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అతను వెళ్ళండి, ఈ గాట్ 60 lakhs సేల్ అండి, 60 lakhs సేల్. 60 lakhs సేల్ అంటే అప్రాక్సిమేట్లీ గాట్ మోర్ దెన్ 2-3 lakhs కమిషన్ ఆన్ ది 1 సేల్. ఓకే, సో ఏంటంటే మనకు డోంట్ గివ్ అప్. ఇంత చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇవన్నీ ఎలా వచ్చింది? ధైర్యం, కాన్ఫిడెన్స్, మొమాటం తీసేయడం వల్ల. అంటే మనిషికి ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు రావడం వల్ల ధైర్యంగా నిలబడతామో, పవర్ఫుల్గా వెళ్తామో. ఈ ప్రపంచం ధైర్యవంతులదే, పిరికి వాళ్ళది కాదు. ధైర్యవంతులకి ధనం వస్తుంది, ధైర్యవంతులకి ధనం వస్తుంది. కాబట్టి ఆ ధైర్యలక్ష్మి రావాలంటే ఏం రావాలి? నీ లోపల మొహమాటం అని వదిలిపెట్టుకుంటే, ఆ దరిద్రం మొహమాటం వదిలిపెట్టుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏం చేసినా నో అంటారు, ఏం చేసినా వద్దంటారు, ఏం చేసినా కాళ్ళు లాగుతారు, ఏం చేసినా వద్దంటారు, ఏం చేసినా ఇతను కాదంటారు, నువ్వు నల్లగా ఉన్నావు అంటారు, పొట్టిగా ఉన్నావు అంటారు, పొడుగోడు అంటారు, నువ్వు సన్నగా ఉన్నావు అంటారు, నీకు రాదంటారు. అన్నీ స్వీకరిస్తే నీ ఇమ్మడి ప్రజలు నడుస్తారు, గ్యారంటీ. సో దానికోసమే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇటువంటి స్కిల్స్ కాలేజీలో నేర్చుకోవాలి, స్కూల్లో నేర్చుకోవాలి, కొన్ని ఉండొచ్చు కాలేజీలో. అవన్నీ నేర్చుకోవాలనుకోండి, బ్యూటిఫుల్ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ఏ కాలేజ్, దిస్ ఇస్ స్కూల్ ఆఫ్ యువర్ లైఫ్, లైఫ్ సైన్సెస్ స్కూల్ అనుకోండి. ఇది విల్ టీచ్ యూ టోటల్ పర్సనల్ డెవలప్మెంట్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. వండర్ఫుల్ అండి, వెల్కమ్.